హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 103 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,905 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 72 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,770 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 118 పాయింట్స్ డౌన్ అయ్యి 50,686 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్స్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వీటిని పక్కన పెట్టండి, పెద్ద మూవ్ ఉండదు. మిడ్ క్యాప్స్ కూడా పెద్ద మూవ్ లేదు, బట్ మైక్రో క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో గుడ్ మూవ్ అయితే కనిపించింది. అండ్ మీరు గ్లోబల్ మార్కెట్స్ ని కూడా జస్ట్ అబ్జర్వ్ చేశారంటే నిన్న యూఎస్ మార్కెట్స్ నెగిటివ్ లోనే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ లోనూ స్ట్రెంత్ లేదు, ఇన్ఫాక్ట్ మిక్స్డ్ గా నెగిటివ్ సైడ్ మనం చూడొచ్చు. యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంత ఫ్లాట్ గానే ఉన్నాయి. కానీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇవాళ పర్టికులర్ గా స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ అయితే ఇవాళ స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేశాయి. డేటా విషయానికి వస్తే ఇవాళ యూఎస్ కి సంబంధించిన ఫెడ్ మీటింగ్ మినిట్స్ అప్డేట్ అయితే వస్తుంది. ప్రీవియస్ గా జరిగిన మీటింగ్, అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ గా ఇవాళ మనకు అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ థర్స్డే ఫ్లాష్ పిఎంఐ డేటా, యూఎస్ కి సంబంధించిన ఫ్లాష్ పిఎంఐ డేటా రిలీజ్ అవుతుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండు కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక జాక్సన్ సింపోజియం మీటింగ్ లో, అది యాక్చువల్లీ అందరూ కూడా చాలా కంట్రీస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ హెడ్స్ ఉంటారు కదా, సెంట్రల్ బ్యాంక్స్ అందరికీ హెడ్స్, లైక్ మన ఆర్బీఐ కి శక్తికాంత్ దాస్ గారు ఎలాగో, యూఎస్ కి సంబంధించిన ఫెడ్ కి పవల్ గారు అలా కదా. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ చేస్తారు. అందులో మార్కెట్ ప్రధానంగా గమనించేది యూఎస్ ఫెడ్ చైర్మన్ గారి మాటల్ని. ఎప్పుడు కూడా ఈ జాక్సన్ సింపోజియం మీటింగ్ లో ఎప్పుడు పెద్ద మొత్తంలో మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు. రెండు సార్లు, చాలా ఇయర్స్ బ్యాక్ ఒకసారి అండ్ 2001 లో ఒకసారి. ఆ టైంలో అయితే యాక్చువల్ గా మార్కెట్ లో ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్ లేదు ఈ జాక్సన్ హోల్ మీటింగ్ లో బిగ్ స్టేట్మెంట్స్ వస్తాయని. జీరో ఎక్స్పెక్టేషన్స్, బట్ సర్ప్రైజ్ గా తను చేసిన స్టేట్మెంట్స్ కి మార్కెట్ ఒక బిగ్ గ్యాప్ డౌన్ ని చూసింది. సడన్ గా వీడియో కూడా చేయాల్సి వచ్చింది ఆ రోజు. అది 2001, అది 2002, 2003 లో కూడా కొంత భయాల్ని రేకెత్తించింది. ఇయర్లీ వన్స్ జరిగే ఈవెంట్ అది. సో అగైన్ 2004 మోస్ట్లీ ఏం ఉండకపోవచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఎస్, కొంచెం కాషియస్ గా ఉండడంలో తప్పలేదు కదా. ఏమైనా ఓపెన్ పొజిషన్స్, రిస్కీ పొజిషన్స్ ఉంటే జాగ్రత్త పడతారని ముందే చెప్తున్నాను. ఫ్రైడే దీని రిలేటెడ్ గా మనకి అప్డేట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సాటర్డే, సండే, తర్వాత మండే మన మార్కెట్స్ పైన ఈ ఈవెంట్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఏదైనా ప్రామినెంట్ గా అప్డేట్ ఉంటే, ఇఫ్ లేకపోతే ఓకే. సో ఇవి మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్. నిఫ్టీని పక్కన పెడదాం. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కొంత సర్ప్రైజ్ చేసింది. నిన్న క్లోజింగ్ చాలా స్ట్రాంగ్ గా అయింది, కానీ ఇవాళ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ వెళ్తూ సెకండ్ హాఫ్ లో మళ్ళీ స్ట్రాంగ్ గానే పెరిగి నిన్న క్లోజ్ అయిన దగ్గర నుంచి ఒక 100 పాయింట్స్ డిఫరెన్స్ లో క్లోజ్ అయింది. చాలా టైం బ్యాక్ నుంచి అనుకుంటున్నాం, కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వాల్యుయేషన్స్ పరంగానే అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది. అండ్ 20 డిఎంఏ డైలీ మూవింగ్ యావరేజ్ అబవ్ వచ్చి క్లోజ్ అయింది. కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్ ట్రెండ్ అది యాక్చువల్లీ పాజిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తున్నట్టే. బట్ ఓపెనింగ్ నుంచి సడన్ సర్ప్రైజ్ గా డౌన్ సైడ్ ఫాల్ అయ్యి మళ్ళీ ఎవరెవరైతే డౌన్ సైడ్ మళ్ళీ రిజెక్ట్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తుంది అనుకుని ఎవరైతే పుట్ సైడ్ ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఫెయిల్యూర్ అనేలా డిక్లేర్ చేస్తూ మళ్ళీ అప్ సైడ్ వస్తూ న్యూట్రల్ కి దగ్గరగా ఎండ్ అయ్యి కాల్స్ అండ్ పుట్స్ ఇద్దరిని కూడా ట్రాప్ చేసింది ఇవాళ. బట్ డైరెక్షనలీ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి అయితే ఎక్కువ స్కోప్ ఉంది. సో పర్సనలీ 50,280 ఆర్ 50,250 బ్రేక్ అయి బిలో వెళ్లకుండా బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా నేనైతే నెగిటివ్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఎటువంటి స్టెప్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకొంచెం పడిపోయినా సరే ఈ 50,200, 250 బ్రేక్ అయి బిలో మార్కెట్ క్లోజ్ అవ్వకుండా నెగిటివ్ సైడ్ థింక్ చేయాలనుకోవట్లేదు. అండ్ కమింగ్ టు నిఫ్టీ, రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్నది 400 అబోవ్ మార్కెట్ ఉంటే బులిష్ గానే ఉంటుంది, అప్ సైడ్ కి వెళ్తుంది. బట్ ఇది ఒక కన్సాలిడేషన్ జోన్. అది యాక్చువల్లీ ఇవాళ బ్రేక్ అయి క్లోజ్ అయింది. ఇది మీరు చూస్తుంది హవర్లీ చార్ట్, బట్ ఈవెన్ ఇన్ ద డైలీ చార్ట్ లో కూడా మనకి క్లోజింగ్ 750 అబోనే ఉంటుంది. సో టెక్నికలీ మార్కెట్ ఇంకా నేను స్ట్రాంగ్ గా ఉన్నానని రెసిస్టెన్స్ అబోవ్ క్లోజ్ అవుతున్నట్టు. బట్ లైక్ బ్యాంక్ నిఫ్టీ ఎలా అయితే నిన్న అలా స్ట్రాంగ్ గా ఉన్నానని చెప్పి మళ్ళీ డిప్ అయి మళ్ళీ పైకి వస్తుందో, అలాంటి ఏదైనా ట్రాప్ ఏదైనా ఉంటుందా 1 or 2 days లో మనకి ఇక్కడ అర్థమైపోతుంది. బట్ ఆన్ క్లోజింగ్ ఈ లెవెల్స్ పైన కూడా క్లోజింగ్ అయితే మార్కెట్ ప్రైస్ యాక్షన్ పరంగా నేను వీక్ గా లేను, స్ట్రాంగ్ గా ఉన్నానేలా మార్కెట్ మనకి ఇండికేట్ చేస్తున్నట్టు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ని పక్కన పెట్టండి. స్మాల్ క్యాప్స్ అండ్ మైక్రో క్యాప్స్ ఏవైతే చిన్న మార్కెట్ క్యాపిటల్ ఉన్నాయో వాటిల్లో ఇవాళ స్ట్రాంగ్ మూవ్ మనకు కనిపించడం, మార్కెట్స్ లో బయింగ్ యాక్టివిటీ వీక్ అయినట్లయితే మనకి ఇండికేషన్ కనిపించట్లేదు. బికాస్ ఒకవేళ ఏదైనా బయింగ్ ఈవెంట్ ఆర్ బయింగ్ సెంటిమెంట్ వీక్ అయిపోయింది అనుకోండి మార్కెట్ లో, యాక్చువల్లీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, మైక్రో క్యాప్స్ ఎక్కువ ఫాలో అవ్వాలి, ఆ రేంజ్ బౌండ్ లో ఉండాలి. లార్జ్ క్యాప్స్ అట్లీస్ట్ పర్ఫార్మ్ చేయాలి. కానీ ఇక్కడ లార్జ్ క్యాప్స్ బ్యాక్ సీట్ తీసుకుంటూ స్మాల్, మిడ్, మైక్రో క్యాప్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ని లీడ్ చేస్తున్నాయి. ఇవన్నీ ఇప్పటి వరకు మాట్లాడుకుంది పాజిటివ్ గా ఉంటుంది. బట్ నెగిటివ్ సైడ్ కన్సర్న్ ని వ్యక్తం చేస్తున్నది అయితే FIS. వాళ్ళు స్మార్ట్ పీపుల్ అవుతారా ఫైనలీ? కమింగ్ టైమ్స్ లో ఏదైనా మార్కెట్ లో ఒక మంచి ఫాల్ వస్తే వాళ్ళు బై చేయడానికి క్యాష్ ని రెడీ చేసుకుంటున్నారు. వాల్యుయేషన్స్ వాళ్ళకి అడ్జస్ట్ కాక ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ హయ్యర్ వాల్యుయేషన్
వాల్యుయేషన్స్ లో ఇంకొక ఆప్షన్ లైక్ ఎంటర్ అవుతారు, మరి టైం డిసైడ్ చేస్తుంది. కానీ ఒక్క రోజు ఫ్రైడే అనుకుంటా 700 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బులు పెట్టారు క్యాష్ లో. దానికి ముందు దాని తర్వాత రీసెంట్ డేస్ లో కూడా ఈక్విటీ మార్కెట్స్ నుంచి డైలీ పెరుగుతుంటే రీటైలర్స్ ఏమో డిఐఎస్ ద్వారా కొంటున్నారు, మార్కెట్ ని పెంచుతున్నారు. వాళ్ళేమో స్లోగా డబ్బుల్ని బయటకు పట్టుకు వెళ్తున్నారు. లాస్ట్ 2 months యాక్చువల్లీ వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారు. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, జూలై అండ్ జూన్ ఈక్విటీ మార్కెట్స్ లో బాగానే డబ్బులు పెట్టారు. బట్ ఆగస్ట్ లో కొన్ని కన్సర్న్స్ వ్యక్తమయ్యాయి కదా మనకి గ్లోబల్ గా, యుఎస్ లో రెసెషన్ అని లేకపోతే జపాన్ రిలేటెడ్ గా కన్సర్న్స్ అని. దాని నుంచి రీటైల్ కమ్యూనిటీ అయితే ఇంపాక్ట్ అవ్వలేదు, వాళ్ళు డబ్బులు పెడుతూనే ఉన్నారు. బట్ ఎఫ్ఐఎస్ కొంచెం అలర్ట్ అయ్యారు. హూ నోస్ ఈ పాయింట్ లో ఇలాంటి వాల్యుయేషన్స్ మేనేజ్ అవ్వేమో, కరెక్ట్ అవుతాయేమో, అప్పుడు వద్దాంలే అని వాళ్ళు ప్రాబబులీ ఈవెన్ మార్కెట్స్ అన్ని స్టెబిలైజ్ అవుతున్నాయి. ఎఫ్ఐఎస్ డబ్బులు అయితే మార్కెట్ లోకి రావట్లేదు. అండ్ కమింగ్ టు ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ, ఎఫ్ఐఎస్ కానీ క్లయింట్స్ కానీ ఇద్దరి పొజిషన్స్ కూడా నియర్ టు న్యూట్రల్ ఉంటున్నాయి. యూజువల్ గా ఇలా న్యూట్రల్ తో ఉంటున్నప్పుడు మార్కెట్స్ పెరగడం కానీ పడ్డం కానీ కాకుండా కొంచెం పెరుగుతూ మళ్ళీ డౌన్ సైడ్ కి వస్తూ ఇంపార్టెంట్ జోన్స్ దగ్గర కన్సాలిడేట్ అవ్వాలి. బికాస్ బిగ్ ప్లేయర్స్ ఏ మార్కెట్ ని మూవ్ చేస్తారనేలా మనకి టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. కానీ రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లుయెన్స్ మార్కెట్ మీద డ్రాస్టిక్ గా తగ్గి డిఐఎస్ ఇంపాక్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ మనీ మార్కెట్ లో ఫ్లో అవుతూ ఉండడం ప్రాబబులీ మార్కెట్స్ వితౌట్ ఎఫ్ఐఎస్ ఒక సపోర్ట్ తో కూడా ఇలా స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి వస్తూ ఉండొచ్చు. బట్ యాజ్ పర్ ఎఫ్ఎన్ఓ డేటా ఫ్యూచర్స్ యాక్టివిటీ అయితే బోత్ క్లయింట్స్ ది కానీ అండ్ ఎఫ్ఐఎస్ ది కానీ న్యూట్రల్ గా ఉంది. వాళ్ళు మార్కెట్ పెరుగుతుందని అనుకోవట్లేదు, పడుతుందని కూడా అనుకోవట్లేదు, అండ్ ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు. కానీ ఎక్కడ కూడా గోల్డ్ ని మీరు గమనిస్తున్నారా, స్లోగా రికార్డ్ హైస్ ని కొడుతూనే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో స్పాట్ గోల్డ్ ప్రైస్ పర్ ఔన్స్ 2532 లెవెల్స్ కూడా రీచ్ అయింది. సో అలా స్లోగా గోల్డ్ ప్రైస్లు అయితే పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఫర్దర్ గా కూడా ఫెడ్ వాళ్ళు రేట్ కట్స్ చేస్తారని స్టేట్మెంట్స్ చేశారంటే అది ఇంకా గోల్డ్ ప్రైజెస్ ని పంప్ చేసేదానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్లను కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అది డౌన్ అవుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ $77 per barrel మార్క్ కి క్రూడ్ ఆయిల్ డౌన్ అయింది. బాండ్ ఈల్స్ డౌన్ అయ్యాయి నిన్న యూఎస్ మార్కెట్స్ కి సంబంధించి. బట్ స్టిల్ యూఎస్ మార్కెట్స్ ఏం పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. కానీ యూఎస్ లో ఎన్విరాన్మెంట్ అంతా, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అంతా, ఈ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న రీటైల్ సేల్స్ డేటా, అంతకు ముందు వచ్చిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, తర్వాత వచ్చిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా, ఆబ్వియస్లీ మార్కెట్స్ నెగిటివ్ లో లేవు, అంటే ఎకానమీ నెగిటివ్ లో లేదు. బట్ ఫెడ్ వాళ్ళు అయితే వడ్డీ రేట్లు కట్ చేస్తారనే ఒక సెంటిమెంట్, ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనుకోవచ్చు, డబుల్ పాజిటివ్ సెంటిమెంట్ అనుకోవచ్చు, అది యూఎస్ మార్కెట్స్ లో రన్ అవుతుంది. బట్ ఓన్లీ మైనర్ కన్సర్న్ ఏంటంటే ఫెడ్ వాళ్ళు 50 basis points కాదు 25 basis points కట్ చేస్తారనేలా మార్కెట్ లోయర్ ఎస్టిమేషన్స్ లో ఉంది. సో ఒకవేళ 25 basis points కట్ చేస్తే దట్స్ నాట్ ఏ సర్ప్రైజ్. బట్ 50 basis points కానీ ఈసారి కట్ చేస్తే అదొక బిగ్ సర్ప్రైజ్. నాకు తెలిసి ఫెడ్ వాళ్ళు 50 basis points ఏం కట్ చేయరు. బట్ మనకు తెలియదు కదా, 25 అయితే మినిమం చేస్తారనేలా మార్కెట్ అనుకుంటుంది. బట్ దానికి మించి ఎంత చేస్తున్నా మార్కెట్ కు అదొక గుడ్ సర్ప్రైజ్ లానే భావించాలి. కమింగ్ టు మార్కెట్ యాక్టివిటీ, అబౌట్ 24,400 మార్కెట్ పాజిటివ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ ఇంపార్టెంట్ లెవెల్ అబౌవ్ కూడా మార్కెట్ వచ్చి క్లోజ్ అయింది కాబట్టి ఇప్పటి వరకు 24,200 బిలో వెళ్తే వ్యూ మార్చుకుంటా అన్నాను. కానీ ఇక్కడ నుంచి 1-2 రోజు ఈ లెవెల్ అబోనే సస్టైన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇలా ఫేక్ చేయట్లేదు అని మనకు చిన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత లెవెల్ ని 24,350 24,400 జోన్స్ కి షిఫ్ట్ చేయొచ్చు. ప్రాబబుల్లీ మార్కెట్ ఒక స్ట్రక్చర్ అయితే రీసెంట్ గా వచ్చిన ఫాల్ తర్వాత కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అండ్ బ్రేక్అవుట్, అది కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ పైన సస్టైన్ అవడం, ఎవ్రీథింగ్ లుకింగ్ పాజిటివ్. బట్ ఒక చిన్న ఈవెంట్ చాలు కదా మార్కెట్ ని డిస్టర్బ్ చేయడానికి. సో కాబట్టి మనం రాంగ్ అయితే ఏ సైడ్ మనం అలర్ట్ అవ్వాలనేది కూడా చూసుకోవాలి. కాబట్టి 1-2 days ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవుతుంటే మన రెడ్ అలర్ట్ లెవెల్స్ ని అప్ సైడ్ కి మూవ్ చేసుకుంటూ మార్కెట్ సడన్ రివర్సల్స్ లో డైరెక్షనల్ చేంజ్ లో మనం ఇంపాక్ట్ కాకుండా మన లెవెల్స్ ని మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మార్చట్లేదు బికాస్ ఇది ఫస్ట్ టైం క్లోజ్ అయింది. ఇంకొక 1-2 ట్రేడింగ్ సెషన్స్ క్లోజింగ్ తర్వాత టువర్డ్స్ 24,400 మన లెవెల్స్ ని షిఫ్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరెవరైతే మార్కెట్ కి అగైనెస్ట్ గా, ట్రెండ్ కి అగైనెస్ట్ గా పొజిషన్స్ తీసుకోవాలనుకుంటున్నా, ఏం చేయాలనుకుంటున్నా లాజిక్ తో చేయండి. ఎల్స్ మార్కెట్ చిన్నగా డిప్ అయి మళ్ళీ రివర్సల్ అవుతూ అన్నెసరీగా మనల్ని ట్రాప్ చేస్తుంది. ఒక ఇంపార్టెంట్ లెవెల్, ఆ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు డౌన్ సైడ్ నేను మార్కెట్ ట్రెండ్ కి అగైనెస్ట్ గా ఆలోచించను. కాబట్టి ప్రెసెంట్ కూడా మార్కెట్ ఇలా పెరిగిన తర్వాత ఆల్ టైమ్ హైస్ కి నియర్ గా ఉన్న తర్వాత కూడా మార్కెట్ ఇంకా పెరుగుతుందనే ఒక స్ట్రాంగ్ ఆలోచనతోనే మార్కెట్ లో ప్రెసెంట్ ఉంటున్న యాక్టివిటీని బట్టి చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది కాన్సెప్ట్ ఆర్ కంటెంట్ కాదు, జస్ట్ స్కిప్ చేసేయండి. ఇది మనం షార్ట్స్ చేస్తుంటాం కదా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ, యూట్యూబ్ లో షార్ట్స్ కానీ, ఏదైనా సిచ్యువేషన్ ఉంటున్నప్పుడు ఒక చిన్న స్టోరీ అనుకొని దాన్ని మనం ప్రెజెంట్ చేయాలనుకుంటున్నప్పుడు మేము మా టీం మెంబర్స్ ఇప్పటి వరకు చేస్తూ వచ్చేవాళ్ళం. లేదంటే మా అపార్ట్మెంట్ కింద ఉంటున్న వాళ్ళని అడిగి వాళ్ళతో రికార్డ్ చేస్తూ వచ్చేవాళ్ళం. కానీ ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉండి మీ లొకేషన్ వైజాగ్, నెల్లూరు కానీ అవుతూ మీరు ఒకవేళ ఈ షార్ట్స్ లో ఆర్ ఈ రీల్స్ లో కానీ వీటిలో కనిపించడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ యాక్టింగ్ కూడా కొంచెం మీరు మేనేజ్ చేయగలరని మీరు అనుకుంటూ ఉంటే జస్ట్ మీకు ఒక
గూగుల్ ఫామ్ లింక్ ఇస్తున్నాను, మీ నేమ్ పెట్టండి అండ్ మీతో పాటు ఎవరెవరు ఈ వీడియోస్ చేయడానికి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లో ఇష్టంగా ఉన్నారు వాళ్ళ పేర్లు అండ్ వాళ్ళ ఏజ్ ని పెట్టండి అండ్ మీరు వైజాగ్ నెల్లూరా అని పెడుతూ మీ పిన్ కోడ్ ని పెట్టి మీ కాంటాక్ట్ ప్రాబబ్లీ దానికి వాట్సాప్ ఉంటున్నది ఇచ్చారంటే మీరు ఫ్రీగా ఉంటున్నప్పుడే లైక్ మీకు సండేస్ కానీ సాటర్డేస్ ఆర్ ఈవెన్ మీకు హాలిడేస్ ఉంటున్న టైం పీరియడ్ లో మీకు కన్వీనియంట్ గా ఉంటున్న టైం పీరియడ్ లో స్క్రిప్ట్ మీకు ముందుగా పంపించి మీరు యాక్సెప్టెడ్ గా ఉన్నారంటే మీతో కలిసి వీడియోస్ తీయడానికి ట్రై చేయాలనుకుంటున్నాను. సో ఇది ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళకి కాదు, బికాస్ ప్రెసెంట్ మేము వైజాగ్ లో ఉన్నాం అండ్ కమింగ్ టైమ్స్ లో నెల్లూరుకు వెళ్తాం కాబట్టి ప్రెసెంట్ వైజాగ్ లో ఉన్నంత వరకు వైజాగ్ లో ఉంటున్న వాళ్ళతో కొన్ని వీడియోస్ తీసుకొని ఆ నెక్స్ట్ నెల్లూరు రిలేటెడ్ గా కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ తో మన వాళ్ళతోనే మన సబ్స్క్రైబర్స్ తో ప్లాన్ చేయాలనుకుంటున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఇందాక నేను మీకు చెప్పినట్లు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే కింద గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మీ పేరు ఇస్తారు కదా, కింద కూడా మీ పేరు అండ్ పక్కనే ఏజ్ కూడా పెట్టడానికి చూడండి. సో దట్ ఎలాంటి టైప్ ఆఫ్ మనం స్క్రిప్ట్స్ అనుకుంటున్నప్పుడు ఏ ఏజ్ క్యారెక్టర్స్ కి మన వాళ్ళు సూట్ అవుతారనేది కూడా మనకి అర్థం అవుతుంది. అండ్ మీ ఇంట్లో వాళ్ళ రిలేటెడ్ గా డేటాని ఇచ్చే ముందు మాత్రం ఒక్కసారి వాళ్ళని అడగండి, మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీరు ఒకవేళ షార్ట్స్ లో కనిపించడానికి పబ్లిక్ లోకి షార్ట్స్ ఆర్ యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అనేది వాళ్ళ కన్సెంట్ ని కూడా ఒక్కసారి తీసుకున్న తర్వాతే వాళ్ళ నేమ్స్ అండ్ ఏజ్ ని మీరు మెన్షన్ చేశారంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నప్పుడు అండ్ ఫర్దర్ గా ముందుకు వెళ్తున్నప్పుడు కూడా అందరికీ బాగుంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది అండ్ ఫస్ట్ కామెంట్ లో కూడా ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో సెబీ వాళ్ళు ఒక కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేశారు కదా, FNO ట్రేడింగ్ రిలేటెడ్ గా తీసుకురావాలనుకుంటున్న చేంజెస్. అందులో ప్రధానంగా ట్రేడర్స్ ని ఇంపాక్ట్ చేసేది లాట్ సైజ్. ప్రెసెంట్ ఉంటున్న 7 to 8 lakh లాట్ సైజ్ ని 20 lakhs కి మొదట చేసి నెక్స్ట్ 30 lakhs కి చేయబోతున్నారని అండ్ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఇప్పుడు డైలీ ఒక ఎక్స్పైరీ ఉంది, నెక్స్ట్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఒక వీక్లీ ఎక్స్పైరీ పెట్టాలని ఇలా చేంజెస్ తీసుకురాబోతున్నారని అండ్ దీంతో పాటు స్ట్రైక్ ప్రైజెస్ కూడా వాటి మధ్యలో ఉంటున్న డిఫరెన్స్ కూడా 4% దూరం తర్వాత నుంచి తగ్గించేసి ఓవరాల్ స్ట్రైక్ ప్రైజెస్ ని కూడా తగ్గించబోతున్నారని ఎక్స్పైరీ డే రోజు ట్రేడింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి అడిషనల్ గా మార్జిన్ ని కలెక్ట్ చేస్తూ ఎక్స్పైరీ డే ట్రేడింగ్ ని కూడా వీక్లీ ఎక్స్పైరీస్ తో పాటు ఫర్దర్ రూల్స్ తీసుకొచ్చి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ ని తగ్గించబోతున్నారని ఇలా మల్టిపుల్ రూల్స్ ని కన్సల్టేషన్ పేపర్ ద్వారా FNO లో తీసుకురాబోతున్నట్టు సెబీ వాళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా, దానికి ఎక్స్చేంజెస్ సుముఖంగానే ఉన్నాయని మీన్స్ పాజిటివ్ గానే ఉన్నాయని, బ్రోకర్స్ కి మాత్రం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటిని వరకు సార్ట్ అవుట్ చేసుకుంటున్నారు. బట్ ఎక్స్చేంజెస్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయనేలా ఈటీనో వాళ్ళు రిపోర్ట్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. మోస్ట్లీ ఎక్స్చేంజెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లయితే ప్రాబబులీ బ్రోకర్స్ కూడా దాన్ని ఫాలో అవుతారు. బికాస్ ఈ చేంజెస్ కారణంగా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది బ్రోకర్స్, దానికి ప్యారలల్ గా ఎక్స్చేంజెస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి, ప్రధానంగా NSE వాళ్ళు. అలాంటిది NSE వాళ్ళే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటే మోస్ట్లీ బ్రోకర్స్ కూడా సమ్వేర్ ఆర్ అరౌండ్ ఈ రూల్స్ ని అమలు చేయడానికి వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదానికే స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి మోస్ట్ పాసిబుల్ ఏవైతే కన్సల్టేషన్ పేపర్ లో సెబీ వాళ్ళు రూల్స్ ని తీసుకొచ్చారో ఆ రూల్సే అమలయ్యేలా FNO సెగ్మెంట్ లో కనిపిస్తూ ఉన్నాయి. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రెసెంట్ కన్సల్టేషన్ పేపర్ కదా, ఆ కన్సల్టేషన్ పేపర్ రిలేటెడ్ గా మనం అంతా కూడా రివ్యూస్ ఇవ్వడం, బ్రోకర్స్ ఎక్స్చేంజెస్ వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ అన్నింటినీ పరిశీలించాక డ్రాఫ్ట్ ని రిలీజ్ చేస్తారు. అప్పుడు కూడా మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ ఫీడ్బ్యాక్ లో కూడా వాళ్ళకి చేస్తున్నది కరెక్టే అని ఒక ఫీలింగ్ వస్తే ఫైనల్ రూల్స్ ని సెబీ వాళ్ళు నెక్స్ట్ పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. దీని అంతటికి ఒక 6 months మినిమం టైం పీరియడ్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్, సెంట్రల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు చాలా బిగ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఇప్పటి వరకు మీ లైఫ్స్ అంతటినీ కూడా ఏవేవైతే అటాచ్ చేసుకుంటూ మన లైఫ్స్ లో కొంత భాగంగా వేటితో అయితే మనం బ్రతుకుతూ ఉంటామో వాటిల్ని చేంజ్ చేయగలిగారు, వాటిని ఇంపాక్ట్ చేయగలిగే రూల్స్ ప్రెసెంట్ కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. దాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బట్ అదంతా స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీకు ఈ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, జొమాటో కానీ ఆర్ ఈవెన్ ఈ క్విక్ ఈ కామర్స్ ఉన్నాయి కదా, లైక్ విత్ ఇన్ 10 minutes లో డెలివర్ చేస్తాం, జెప్టో, బ్లింకిట్ ఆర్ బిగ్ బాస్కెట్, వీటి టైప్ బిజినెస్లతో మీరు ఎంత రిలేట్ అయి ఉన్నారు? సడన్ గా ఓవర్ నైట్ లో అవేవి లేవనుకుంటే మీరు దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారా, నెగిటివ్ గా తీసుకుంటారా? 2 ways లో మాట్లాడడానికి మనకి పాయింట్స్ ఉంటాయి. పాజిటివ్ గా ఎలా తీసుకోవాలి? సడన్ గా ఇవన్నీ నిలిచిపోతే మనకి వచ్చే పాజిటివ్ ఏంటి? ఇన్ఫాక్ట్ మనకంటే కూడా బయట షాప్స్ ఉంటాయి చూసారా, చిన్న చిన్న కిరాణా షాపుల నుంచి సెల్ ఫోన్ షాప్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద వస్తువులు అమ్మే షాప్స్ అంతటికి కూడా ఇవి రాకముందు చాలా మంచి బిజినెస్ జరిగేది. బట్ ఇవి వచ్చాక వాళ్ళ బిజినెస్ గ్రాడ్యువల్ గా ఆన్లైన్ లోకి షిఫ్ట్ అయిపోవడం అండ్ అంతకుముందు వాళ్ళకి ప్రైసింగ్ పవర్ ఉండేది. ఈ వస్తువు ఇంత అంటే అవునా అని చెప్పి వాళ్ళతో బార్గెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ వస్తువు ఇంత అంటే వెంటనే ఆన్లైన్ లో యాప్ ఓపెన్ చేసి దాన్ని సర్చ్ చేసి ఇదేదో ఆన్లైన్ లో ఇంతే ఉంది, మీరు ఎందుకు ఇంత చెప్తున్నారు, ఇస్తే ఇంతకి ఇవ్వండి అంటారు. కానీ ఆన్లైన్ లో ఉన్న ప్రైస్ ని బయట మోస్ట్ ఆఫ్ ద సెల్లర్స్ మ్యాచ్
మ్యాచ్ చేయలేరు కాబట్టి బిజినెస్ ఎప్పుడు ఆన్లైన్ కి ఎక్కువగా షిఫ్ట్ అవుతూ వెళ్ళిపోయింది రీసెంట్ ఇయర్స్ లో. సో ఒకవేళ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ ఈవెన్ ఈ క్విక్ కామర్స్ సంబంధించి ఏవైతే యాప్స్ ఉన్నాయో క్విక్ గా డెలివర్ చేసేవి అవన్నిటి మీద ఒకవేళ కేంద్రం నెగిటివ్ గా ఏమైనా రూల్స్ తీసుకొచ్చింది అనుకోండి, అదే బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ చేస్తున్న కోట్లాది మందికి అది పాజిటివ్. వెరాజ్ నెగిటివ్ విషయానికి వస్తే కన్స్యూమర్ సైడ్ నుంచి కొంత యాంగిల్ కనిపిస్తుంది మనకి. బార్గెనింగ్ సైడ్ వాళ్ళు కొంత పవర్ ని లూజ్ అవుతారు. లైక్ ఆన్లైన్ లో కంపేర్ చేసుకుని ఎక్కడ బెస్ట్ ఉందనే ప్రైసింగ్ రిలేటెడ్ గా వాళ్ళకి కంట్రోల్ ఉండదు. మోస్ట్లీ బయట ఎలా చెప్తున్నారో దానికి ఇంచుమించుగా అదే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే సేల్స్ లో అని ఇలా అని అలా అని ఇప్పటి వరకు అలవాటు అయిపోయిన యువత కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు కదా, సేల్స్ లో కొనాలి లేకపోతే ఆఫర్ డిస్కౌంట్స్, ఇవన్నీ కూడా గ్లోబల్ గా ఉంటున్న కల్చరే. ఇఫ్ వీటికి అగెన్స్ట్ గా ఏదైనా రూల్స్ తీసుకొస్తుంటే దీని రిలేటెడ్ గా అలవాటు పడిపోయిన వాళ్ళకి కొంత నెగిటివ్ ఉంటుంది. మీరు ఏ సైడ్ ఉంటున్నారు అని మీకు సంబంధించిన లాజిక్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చాలా బిగ్ డిబేట్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పీయూష్ గోయల్ గారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక్కడ తను ఏం చెప్తున్నారో చూడండి. ఈ కామర్స్ ఇండస్ట్రీస్ గ్రో అవడం అనేది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ కానీ మ్యాటర్ ఆఫ్ ప్రౌడ్ కాదు. అంటే ఇక్కడ నుంచి సర్టెన్ టైమ్స్ తర్వాత ఈ కామర్స్ ఆన్లైన్ లోనే ఎక్కువ మంది షాప్ చేస్తున్నారు, ఆన్లైన్ లోనే ఎక్కువ మంది ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు, ఇండియాలో ఇంతలా గ్రో అవుతుంది ఆన్లైన్ ఇండస్ట్రీ ఆర్ ఈ కామర్స్ ఇండస్ట్రీ అని ఏవైతే మీరు నెంబర్స్ చూస్తారో అవి ప్రౌడ్ గా తీసుకోకండి. అది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అని. 10 సంవత్సరాల క్రితం ఎన్ని మొబైల్ షాప్స్ ఉండేవి, ఇప్పుడు ఎన్ని మొబైల్ షాప్స్ ఉన్నాయి? మొబైల్ షాప్స్ ఎక్కడికి వెళ్ళాయి? పెద్ద పెద్ద కంపెనీస్ సెల్ చేసుకోవాలా? యాపిల్ లేకపోతే అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ వీళ్ళు మాత్రమే సెల్ చేయాలా? చిన్న చిన్న షాప్స్ వాళ్ళు సెల్ చేయకూడదా? బయట బ్రిక్ అండ్ మోటార్ లైక్ రీటైల్ స్టోర్స్ పెట్టుకొని అమ్ముతున్న వ్యాపారుల పరిస్థితి ఏంటి? ఈ కామర్స్ ఇండస్ట్రీస్ ఇంతలా గ్రో అయితే మరి వాళ్ళ లైవ్లీహుడ్ ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళు డ్యామేజ్ అవుతారు, ఆ సిస్టమ్ డ్యామేజ్ అవుతుందని ఇలా తన కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తూ ఉండడం. ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ కమ్యూనిటీ, ట్రేడర్స్ అంటే మన స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కాదు, ఈ వస్తువులు కానీ వేరే వేరే ఐటమ్స్ రిలేటెడ్ గా బయట ఉంటున్న ఫిజికల్ స్టోర్స్ కి సంబంధించిన కమ్యూనిటీ ప్రెసిడెంట్స్ అయితే దీన్ని వెల్కమ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కామర్స్ బిల్ రిలేటెడ్ గా సుముఖంగా ఉంటూ కమింగ్ టైమ్స్ లో బిల్ తీసుకురాబోతుందనే ఒక అంచనాలను అయితే ప్రెసెంట్ బిల్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ కామర్స్ రెగ్యులేషన్ బిల్ ఏంటి? యాక్చువల్ గా ఇది 2016 అనుకుంటాను, ఎగ్జాక్ట్ గా నాకు ఆ ఇయర్ తెలియదు కానీ ఆల్మోస్ట్ 2016, 2017 నుంచి నేను ఇది వింటున్నాను ఈ కామర్స్ బిల్ రిలేటెడ్ గా. అప్పటి నుంచి డిస్కషన్స్ జరిగాయి కానీ ఫస్ట్ టైం పాస్ అయింది మాత్రం 2019 లో. ఈ కామర్స్ బిల్ డ్రాఫ్ట్ రూపంలో పబ్లిష్ అయింది. అక్కడి నుంచి చేసిన కొంత డేటా రీసెర్చ్ ప్రకారం ఆల్మోస్ట్ 80 మీటింగ్స్ దగ్గరగా జరిగాయి. గుర్తుంచుకోండి, 80 మీటింగ్స్. ఈ కామర్స్ బిల్ ని తీసుకురావాలా తీసుకురాకూడదా, ఆ బిల్ ఏమి ఉంటాయి కూడా జస్ట్ ఊరికే అట్లా చెప్తాను మీకు ఫర్ ద ఇన్ఫర్మేషన్. బట్ ఈ బిల్ తీసుకురావాలా తీసుకురాకూడదా అని 80 మీటింగ్స్ జరిగాయంటే ఎవరితో జరిగాయి? దీని రిలేటెడ్ గా ఎంత పెద్ద పీపుల్ ఇన్వాల్వ్ అయింటారు? ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాళ్ళు అండ్ చాలా వరకు ఈ కామర్స్ కంపెనీస్ ఎంత కోట్లలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. వాళ్ళ రిలేటెడ్ గా డిస్కషన్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్స్ తో డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతూ ఇప్పటికి కూడా దీని రిలేటెడ్ గా మనకు క్లారిటీ లేదు ఎప్పుడు ఈ బిల్ పాస్ అవుతుందో. కానీ ఇప్పుడు పీయూష్ గోయల్ గారు ఈ స్టేట్మెంట్స్ చేస్తుండడం కమింగ్ టైమ్స్ లో ఈ బిల్ పాస్ అవుతుందని ఇలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ బిల్ పాస్ అయితే జరిగే ప్రాబబుల్ చేంజెస్ ఎలా ఉంటాయంటే సేల్స్ అని, డిస్కౌంట్స్ అని, ప్రైజింగ్ రిలేటెడ్ గా టూ మచ్ డిఫరెన్స్ ని తీసుకోకూడదు. అలాగే డేటాని యూజ్ చేసి మీరు ఒకటి కొంటున్నారు, ఒక వస్తువు కొంటున్నారు, సో మీకు ఇంకే వస్తువులు బెటర్ గా ఉంటాయని మీ రిలేటెడ్ గా ఉన్న డేటాని యూజ్ చేసుకొని సేల్స్ లో వాటిని యూజ్ చేసే వాటి రిలేటెడ్ గా కూడా రెగ్యులేషన్స్ ని ఈ కామర్స్ బిల్, రెగ్యులేషన్ బిల్ యాక్చువల్లీ తీసుకొస్తుంది. కాబట్టి ఫైనలీ బిల్ పాస్ అయితే మాత్రం ఎటువంటి చేంజెస్ లేకుండా 2019 లో ఉంటున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే పాస్ అయితే మాత్రం అది బయట ఉంటున్న ట్రేడర్స్ ఎవరైతే షాప్స్ ఉంటాయో వాళ్ళకి పాజిటివ్ అండ్ ఆన్లైన్ లో ఈ కామర్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి నెగిటివ్. సో ఈ అమెజాన్ వాళ్ళు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో అవన్నీ లాజిక్ లేవని అండ్ ఏవేవైతే గ్రోత్ వాళ్ళ రిలేటెడ్ గా కనిపిస్తుందో అది ప్రౌడ్ గా తీసుకోవాల్సింది కాదు, కన్సర్న్ గా తీసుకోవాల్సిందని ఏవైతే నెగిటివ్ కామెంట్స్ ప్రెసెంట్ వస్తున్నాయో మోస్ట్లీ ఈ కామర్స్ బిల్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో అప్రూవల్ కానీ ఉంటే ప్రాబబుల్లీ ఇప్పుడుంటున్న ఈ కామర్స్ సెగ్మెంట్ కమింగ్ టైమ్స్ లో డిస్టర్బ్ అయితే అవుతుంది. అండ్ దీనిపై మీ ఒపీనియన్స్? ఐ థింక్ ప్రజలు ఎవరెవరైతే షాప్స్ ని రన్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్లీ ఇది సపోర్ట్ చేస్తారు అండ్ ఎవరెవరైతే కన్స్యూమర్స్ గా ఉండి షాప్స్ కి సంబంధం లేకుండా ఉంటారో వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తారు ఈ బిల్ ని. నాకు తెలిసినంత వరకు అదే అనుకుంటున్నాను. బట్ మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా పెద్ద అప్డేట్ ఇది. ఆగస్ట్ 29 2 PM కి రిలయన్స్ కి సంబంధించిన యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే జరుగుతుంది. మీకు గుర్తుంటే లాస్ట్ 5 years బ్యాక్ రిలయన్స్ చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ గారు టెలికామ్ అండ్ రీటైల్ IPO ని నెక్స్ట్ 5 years లో ఆర్ విత్ ఇన్ 5 years లో తీసుకొస్తారని చెప్పారు. ఆల్మోస్ట్ 5 years కంప్లీట్ అయింది. బట్ టెలికామ్, రీటైల్ IPOs అయితే ఏం రాలేదు. ఒకవేళ వాటి అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటుందా ఈసారి? ఒకవేళ లేకపోతుంటే ఓకే, బట్ ఉంటుంటే మాత్రం ఒక మంచి పాజిటివ్ ఈవెంట్ గా అది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి పనిచేస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ 5 years బ్యాక్ AGM పాయింట్ ఆఫ్ టైమ్ లో AGM జరుగుతున్నప్పుడు రిలయన్స్ స్టాక్ 10% దగ్గరగా పెరిగింది. ఇది మార్కెట్ పెద్దగా పట్టించుకొని వన్ ఆఫ్ ద ఈవెంట్ బికాస్ రీసెంట్ AGMs లో పెద్దగా ఏం
అనౌన్స్మెంట్స్ లేవు. కాబట్టి మీరు స్క్రీన్ పైన గమనిస్తే 5 years బ్యాక్ 2019 లో జరిగిన ఏజిఎం అప్పుడు తప్పించి అప్పుడు మాత్రమే 20% దగ్గరగా పెరిగింది. మిగతా అప్పుడంతా కూడా మోస్ట్లీ రేంజ్ బౌండ్ ఆర్ నెగిటివ్ గానే రిలయన్స్ క్లోజ్ అయింది. ఎందుకంటే ఆ ఏజిఎం లో ఎక్స్పెక్టేషన్ స్ట్రాంగ్ గా బిల్డ్ అయిపోయాయి. విత్ ఇన్ 5 years లో తీసుకొచ్చేస్తాం రీటైల్ అండ్ టెలికామ్ అనేసరికి నెక్స్ట్ లో ఎప్పుడైనా అనౌన్స్ చేస్తారా ప్రతిసారి ఎక్స్పెక్టేషన్ ఉంది, అది ఎప్పుడు మీట్ అవ్వలేదు. కాబట్టి డిసప్పాయింట్మెంట్. మరి ఈసారి అలాంటివి ఏమైనా స్ట్రెంత్ ఉంటుందా, ఐపీఓస్ పరంగా ఏదైనా స్ట్రాంగ్ కామెంటరీ ఉంటుందా చూడాలి. 10 days బిఫోర్ ఏజిఎం రిలయన్స్ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతూ ఉంటుంది, ఏజిఎం రోజు ఎలా రియాక్ట్ అవుతుంది, అండ్ ఆఫ్టర్ ఏజిఎం 10 days రిలయన్స్ స్టాక్ ఎలా మూవ్ అవుతుంటుంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. నెక్స్ట్ సైంట్ డిఎల్ఎం గురించి మాట్లాడుకోవాలి. అలాగే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ గురించి కూడా. ఫ్రెండ్స్, ఈ డేటా పాయింట్స్ ని ఇండివిజువల్ గా చూసాం అనుకోండి, మనకి ఏ ఇన్ఫర్మేషన్ దొరకదు. ఒకసారి కలిపి చూసే ప్రయత్నం చేద్దాం. సైంట్ డిఎల్ఎం రిలేటెడ్ గా సైంట్ వాళ్ళు పేరెంట్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు 14.5% వాటాని సైంట్ డిఎల్ఎం లో బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. 861 crores దీని ద్వారా రేస్ చేయబోతున్నట్లు, 748 or 749 రూపీస్ దగ్గరగా ఫ్లోర్ ప్రైస్ పెట్టి సెల్ చేయబోతున్నట్టు, ఎస్టర్డే ప్రైస్ కి 5% డిస్కౌంట్ లో ఈ వాటాని సెల్ చేయబోతున్నట్లు ప్రమోటర్స్ అయితే అప్డేట్ చేస్తున్నారు. యూజువల్ గా ప్రమోటర్స్ కానీ ఆర్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానీ ఎప్పుడు వాటా నమ్ముతారు, వాళ్ళకి ఇద్దరు ఫండ్స్ నీడ్ ఉన్నప్పుడైనా ఆర్ ఇవి మంచి వాల్యుయేషన్స్ లోకి వెళ్ళింది కొంత బుక్ చేసుకుందాం, మన రిలేటెడ్ గా ఉంటున్న ప్రాఫిట్స్ ని బుక్ చేసుకుందాం అని అమ్మాలి. సైంట్ లో ఒకటే జరిగింది అనుకోండి, మనం వదిలేయచ్చు. కానీ సైంట్ లో ఒకటే కాదు జరుగుతున్నది. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా కూడా జనరల్ అట్లాంటిక్ వాళ్ళు క్లీన్ అవుట్ ట్రేడ్ ఇది కంప్లీట్ గా వాళ్ళ దగ్గర ఉన్న వాటా నమ్మేశారు. 5.1% వాటా. సో 775 దగ్గరగా ఫ్లోర్ ప్రైస్ పెట్టి 4% డిస్కౌంట్ తో 1033 crores దగ్గరగా పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా జనరల్ అట్లాంటిక్ ఒక ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ వాళ్ళు డబ్బులు రైజ్ చేస్తున్నారు. దీనికి ముందు జొమాటో రిలేటెడ్ గా మ్యాసివ్ బ్లాక్ జరిగింది కదా సింగపూర్ కి సంబంధించిన ఆన్ఫిన్ గ్రూప్ దగ్గర నుంచి. దానికి ముందు జాగిల్ ప్రమోటర్స్ 4% దగ్గరగా వాటా నమ్మారు. ఇవన్నీ ప్రమోటర్స్ వాటాలు అమ్ముతున్నవి. వెరాజ్ ఇంకొన్ని కంపెనీస్ ఎగ్జాంపుల్ హైటెక్ పైప్స్ కానీ అండ్ ఇంకొన్ని కంపెనీస్ నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఉంటున్నవి చాలా మంచి వాల్యుయేషన్స్. ఈ పాయింట్ లో క్యూఐపీ ద్వారా వాళ్ళ వాటాని పెద్ద పెద్ద ప్లేయర్స్ కి ఇవ్వడం ద్వారా డబ్బుల్ని రేస్ చేద్దామని కంపెనీస్ ప్రయత్నిస్తూ ఉండడం. రీటైలర్స్ మనీ అయితే మార్కెట్ ని మూవ్ చేస్తుంది కరెక్టే, బట్ బిగ్ ప్లేయర్స్ అంతా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఎవరైతే పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు, కంపెనీని ఓన్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాటాని స్లోగా తగ్గించుకునే ప్రయత్నమైనా చేస్తున్నారు. ఆర్ ఈ పాయింట్ కరెక్ట్ పాయింట్. ఇప్పుడు మన కంపెనీకి సంబంధించిన ఈక్విటీని డైల్యూట్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు రేస్ చేద్దామని ఈక్విటీ ద్వారా, డెట్ కాదు ఈక్విటీ ద్వారా హైయర్ వాల్యుయేషన్స్ లో ఫండ్స్ ని కూడా రేస్ చేసే ప్రయత్నం కంపెనీస్ చేస్తున్నాయి. ఎవరెవరైతే ప్రమోటర్స్ వాళ్ళ వాటాను తగ్గించుకుని వెళ్ళిపోతున్నారో ఆ కంపెనీస్ ని పక్కన పెట్టి ఎవరెవరైతే ఈ పాయింట్ లో డబ్బులు రేస్ చేద్దామని ప్రయత్నిస్తున్నారో త్రూ ఈక్విటీ క్యూఐపీ ద్వారా, ప్లేస్మెంట్స్ ద్వారా, ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా వాళ్ళు స్మార్ట్ గా ప్లే చేస్తున్నట్టు. బట్ ఫైనలీ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానీ ప్రమోటర్స్ కానీ ఎవరెవరైతే ఈ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రెసెంట్ వాళ్ళ కంపెనీస్ రిలేటెడ్ గా ఉంటున్న వాటా, ఈక్విటీ రిలేటెడ్ గా ఉంటున్న వాటాని అడ్వాంటేజ్ గా అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. అరబిందో ఫార్మాకు సంబంధించిన ఇంజెక్టబుల్ ప్లాంట్స్ ఉంది కదా యూజియా, అందులో యూనిట్ 3 ఫెసిలిటీ రిలేటెడ్ గా జనవరి 22 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగిన యుఎస్ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ లో మేలోనే వీళ్ళకి అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అనేలా అప్డేట్స్ వచ్చాయి. అండ్ రీసెంట్ గా వార్నింగ్ లెటర్ ని కూడా యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇష్యూ చేశారు. అండ్ దీన్ని యాక్సెస్ చేసిన సిఎన్బిసి టీవీ 18 వాళ్ళు అండ్ ఎలారా క్యాపిటల్ వాళ్ళు చెప్తున్నది అందులో సీరియస్ డేటా ఇంటిగ్రిటీ ఇష్యూస్ ఉన్నాయని, మోర్ దాన్ 18 months పడుతుంది ఆ ఇష్యూస్ అన్నిటిని సార్ట్ అవుట్ చేసుకోవడానికని. సో కాబట్టి ఎంటైర్ వీళ్ళ యూజిఆర్ రిలేటెడ్ గా 30% రెవెన్యూస్ ని కాంట్రిబ్యూట్ చేస్తున్న ఈ యూనిట్ 3 అండ్ ఓవరాల్ అరబిందో ఫార్మా సేల్స్ లో 5% కాంట్రిబ్యూట్ చేస్తున్న యూనిట్ 3 వెరీ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు వస్తున్న ఈ వార్నింగ్ లెటర్ కారణంగా న్యూ ప్రొడక్ట్స్ ఈ ప్లాంట్ నుంచి, పర్టికులర్ ప్లాంట్ నుంచి యూఎస్ కి వెళ్ళలేవని, కాబట్టి అది వీళ్ళ నెంబర్స్ ని ఇంపాక్ట్ చేస్తుందనేలా వీళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు. బట్ అరబిందో ఫార్మా వాళ్ళు ఏం కామ్ గా కూర్చోరు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూజిఐ యూనిట్ 3 రిలేటెడ్ గా వాళ్ళకి ప్రొడక్ట్స్ అయితే, న్యూ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో దాన్ని విశాఖపట్నం యూనిట్ నుంచి తయారయ్యేలా వాళ్ళ రిస్క్ ని మిటిగేట్ చేసేలా కూడా అరబిందో ఫార్మా వాళ్ళు అయితే ప్రయత్నిస్తున్నారు. బట్ ఫైనలీ యూనిట్ 3 ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తూ వచ్చిందో దీంట్లో ఇష్యూస్ అన్ని క్లియర్ అవడానికి 18 months పైగా పడుతుందని బేస్డ్ అపాన్ వార్నింగ్ లెటర్ లో ఉంటున్న అబ్జర్వేషన్స్ ఎలారా క్యాపిటల్ వాళ్ళు చెప్తుండడం స్టాక్ ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ కి అయితే లోన్ అయింది. అండ్ నెక్స్ట్ దివీస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ దివీస్ ల్యాబ్ స్టాక్ ఒకసారి ఫాల్ అయింది. దానికి రీజన్ ఏంటని మాట్లాడుకున్నప్పుడు దివీస్ ల్యాబ్స్ వాళ్ళు నోవాటిస్ వాళ్ళకి సంబంధించిన హార్ట్ ఫెయిల్యూర్ డ్రగ్, అది నోవాటిస్ వాళ్ళ బ్లాక్ బాస్టర్ డ్రగ్ ఎంట్రెస్టో, దానికి వీళ్ళు సప్లైర్ అనమాట. సో నోవాటిస్ వాళ్ళు ఎంత మంచిగా డ్రగ్ ను అమ్ముతూ ఉంటే దివీస్ వాళ్ళకి అంత లాభం ఉంటుంది. అలాంటిది ఆ నోవాటిస్ డ్రగ్ కి జెనరిక్ వెర్షన్ యుఎస్ లో లాంచ్ అవబోతుందని ఇలా అప్డేట్స్ వస్తూ ఉండడం, నోవాటిస్ వాళ్ళ సేల్స్ తగ్గుతాయి, దాంతో దివీస్ ల్యాబ్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుందని ఇలా అప్డేట్స్ అయితే చూసాం కదా గతంలో. ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఎఫ్డిఏ అప్రూవల్ నోవాటిస్ కి అగైనెస్ట్ గా ఉంటున్న
జనరిక్ వెర్షన్ కుంటున్న FDA అప్రూవల్ ని పాస్ చేసినట్లు, ఎంతవరకు పాస్ చేస్తారో తెలియదు, బట్ టెంపరీగా పాస్ చేసినట్లు డేటా కనిపిస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ మంత్స్ ఆర్ ఇయర్స్ వరకు కూడా ఎప్పటి వరకు అయితే ఇది పాస్ లో ఉంటుందో, జనరిక్ వెర్షన్ రాదో, అప్పటి వరకు ఈ డ్రగ్ ని తయారు చేయడానికి నోవార్టిస్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి సేల్స్ ఉంటాయి. అండ్ ఏదైతే గతంలో మార్కెట్ భయపడిందో దివీస్ వాళ్ళకి ఏమన్నా నెంబర్స్ లో ఇంపాక్ట్ ఉంటుందా నోవార్టిస్ కి, బ్లాక్ బాస్టర్ డ్రగ్ అనే ఇంట్రెస్ట్ తో రిలేటెడ్ గా కాంపిటీటర్ జనరిక్ వెర్షన్ ని లాంచ్ చేస్తే ఉంటున్న భయాలు కూడా టెంపరీగా ఫేడ్ అవుట్ అవుతాయి. కాబట్టి ఇవాళ దివీస్ ల్యాబ్ స్టాక్ గెయిన్ అయింది. నెక్స్ట్ జూన్ మంత్ కి సంబంధించి ఈ ఎయిర్టెల్ కానీ, జియో కానీ, వడాఫోన్ కానీ ఎలా సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేసుకున్నారు ఆర్ లూజ్ అయ్యారు అన్నది డేటా అయితే ట్రాయ్ వాళ్ళు నిన్న రిలీజ్ చేశారు. ఆ డేటా ప్రకారం హైయెస్ట్ గా సబ్స్క్రైబర్స్ ని జూన్ మంత్ లో యాడ్ చేసింది రిలయన్స్ జియో వాళ్ళు. 19 lakh సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. ఎయిర్టెల్ లో 12.5 lakh సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. అండ్ కమింగ్ టు వడాఫోన్ ఐడియా చాలా వరకు మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా స్టిల్ 8,60,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని లాస్ అయింది వడాఫోన్ ఐడియా. బట్ నెక్స్ట్ మంత్ రాబోతున్న సబ్స్క్రైబర్స్ డేటా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బికాస్ చాలా మంది రీసెంట్ టైమ్స్ లో జియో నుంచి, ఎయిర్టెల్ నుంచి BSNL కి పోర్ట్ అవుతున్నట్టు ఒక ఉద్యమమే నడిచింది కదా, BSNL రిలేటెడ్ గా మీరు చూసుంటారు కదా. మరి ఇన్ రియాలిటీ అది నెంబర్స్ లో ఎంత వరకు ఉందో చూడాలి. జియో నుంచి కానీ, ఎయిర్టెల్ నుంచి కానీ పెద్ద మొత్తంలో సబ్స్క్రైబర్స్ నిజంగానే BSNL కి షిఫ్ట్ అయ్యారా, కంప్లీట్ గా పోర్ట్ అయిపోయారా, మరి కొత్త సిమ్స్ తీసుకున్నారా, అసలు BSNL కి ఎంత గెయిన్ అయింది అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు గమనిస్తే ఎప్పుడైతే BSNL రిలేటెడ్ గా యుఫోరియా మనకు కనిపించిందో ఆ టైంలో MTNL స్టాక్ మోర్ దాన్ 130-140% దగ్గరగా పెరిగి మళ్ళీ కొంచెం కూల్ ఆఫ్ అయితే అయిపోయింది. లెట్స్ సీ ఈసారి డేటా ఎలా ఉంటుంది నెక్స్ట్ మంత్ అని, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ పర్సనలీ మీరు ఒకవేళ ఏదైనా BSNL లోకి షిఫ్ట్ అయ్యారా, ఆల్రెడీ జియో ఆర్ ఎయిర్టెల్ వాడుతూ, మోస్ట్లీ అయ్యి ఉండరనే అనుకుంటున్నాను. బట్ ఒకవేళ అవుతూ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఏది వాడుతూ ఉండేవాళ్ళు అండ్ ఎందులో నుంచి BSNL కి షిఫ్ట్ అయ్యారని. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో ఉంటున్న GE ఇండియా లిమిటెడ్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే చేశారు. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 225% ఇవాళ లోయర్ సర్క్యూట్ తర్వాతే 225%. అండ్ లాస్ట్ 1 year లో 400% దగ్గరగా పెరిగిన ఈ స్టాక్ రిలేటెడ్ గా ప్రమోటర్స్ ఒక ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నారు. వీళ్ళ ప్రమోటర్స్ అయిన GE గ్రిడ్ అలయన్స్ అలాగే గ్రిడ్ ఎక్విప్మెంట్స్, వీళ్ళిద్దరూ ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్. గ్రిడ్ ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర 68.54% వాటా ఉంది. GE గ్రిడ్ అలయన్స్ దగ్గర 6.4% వాటా ఉంది. వీళ్ళిద్దరూ కంబైన్డ్ గా షేర్ హోల్డింగ్ రీస్ట్రక్చరింగ్ చేయబోతున్నారని, ఇందులో భాగంగా కొంత మైనారిటీ స్టేక్ సేల్ కూడా ఉంటుంది. ఇది అండర్లైన్ చేసుకోవాలి. మైనారిటీ స్టేక్ సేల్ అంటే ఎంత పెద్ద మొత్తంలో ఇప్పుడు సేల్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు సేల్ చేస్తుంటే కొనేది ఎవరు? ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ఫండమెంటల్ గా బానే ఉంది, దీంతో పాటు వాల్యుయేషన్స్ పరంగా కూడా టూ మచ్ స్ట్రెచ్ అయింది. ఇందాక స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు ఎక్కువగా పెరిగిపోవడం, హై వాల్యుయేషన్స్ లో ఉంటూ ఉండడం. ఈ పాయింట్ లో సేల్ ఏ ప్రైస్ లో చేస్తారు? మంచి డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేస్తారా? మరి ఇక్కడే ఒకవేళ అమ్మాలని చూసినా బయర్స్ అంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా లేదా? ఇప్పుడు ప్రమోటర్స్ అమ్ముతూ ఉండడం, మైనారిటీ స్టేక్ సేల్ అంటూ ఉండడం కూడా ఏమైనా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అయ్యాయి అనుకోని ప్రమోటర్స్ ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారన్న క్వశ్చన్ మార్క్స్ ఈ సందర్భంలో స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ చేశాయి. నెక్స్ట్ నైకా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ నుంచి ఇవాళ వెళ్ళిన హై పాయింట్ కి చూస్తే నైకా 20% దగ్గరగా పెరిగింది. దీని బ్యాక్ ఏదైనా ఇంపార్టెంట్ రీజన్ ఉందా? వెతుకుతూ ఉంటే కనిపించిన ఓన్లీ రీజన్ ఇవాళ 11:45 నుంచి 12 ఇన్ బిట్వీన్ ఒక బ్లాక్ డీల్ అయితే జరిగింది. 0.1% తక్కువే, నియర్లీ 62 crores కి సంబంధించిన షేర్స్ అయితే ట్రేడ్ అయ్యాయి. బిగ్ ప్లేయర్ ఎంటర్ అయ్యారు అనేది తెలుసుకోవాలి. బట్ లాస్ట్ 1 week లో వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ 23% పెరిగాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ 30% పెరిగింది, నెట్ ప్రాఫిట్ లో బేస్ తో, అంటే అంతకు ముందు చాలా చిన్న బేస్ తో కంపేర్ చేస్తే 3 times పెరిగాయి. ఈవెన్ దాన్ని నార్మలైజ్ చేసి చూసినా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్స్ ఉన్నాయి. బ్యూటీ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గ్రోత్ ని తీసుకొచ్చారు. ఫ్యాషన్ సెగ్మెంట్ లో కూడా 21% రెవెన్యూ గ్రోత్ అండ్ ఓన్ బ్రాండ్స్ ని గ్రో చేసుకుంటూ స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవుతారని పాజిటివ్ కామెంట్స్ ఇవన్నీ కూడా ఆఫ్టర్ నెంబర్స్ స్టాక్ ని ఈ పాయింట్ వరకు అయితే 20% దగ్గరగా మూవ్ చేశాయి. మేబీ గుడ్ నెంబర్స్ కనిపిస్తూ రీసెంట్ టైమ్స్ లో ఒకప్పుడు లిస్ట్ అయిన ఈ ప్లాట్ఫామ్ కంపెనీస్, టెక్ బేస్డ్ కంపెనీస్ లో వచ్చిన సెల్ ఆఫ్ తర్వాత నుంచి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, అది పీబీ ఫిన్టెక్ కానివ్వండి, జొమాటో కానివ్వండి, నైకా కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత ఇన్వెస్టర్ అటెన్షన్ ని గ్రాప్ చేస్తూ ఉండడం అండ్ డీసెంట్ నెంబర్స్ ని కూడా పోస్ట్ చేయడం. ప్రాబబుల్ ఈ రీజన్స్ తో ఓ బ్లాక్ డీల్ ఇవాళ జరిగి ఉండొచ్చు. ఒక బిగ్ ప్లేయర్ ఎంటర్ అవ్వడం, అది వాళ్ళ స్టాక్ ని ఇంతలా మూవ్ చేసి ఉండొచ్చు. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ నేమ్స్ ఉంటే ఆ బ్లాక్ డీల్ లో నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ SJVN నెంబర్స్ తర్వాత వాళ్ళ ఒక కాన్ఫరెన్స్ కాల్ ని కండక్ట్ చేశారు. దాంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ కాన్ఫరెన్స్ కాల్ గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు ఇక్కడ నుంచి స్టాక్ 40% దగ్గరగా ఫాలో అవ్వచ్చని, స్టాక్ ప్రైస్ టార్గెట్ ని 75 రూపీస్ కి ఇవ్వడం జరిగింది. అసలు కాన్ఫరెన్స్ కాల్ లో ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారనేది డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. కాన్ఫరెన్స్ కాల్ లో SJVN వాళ్ళు చేసిన పాజిటివ్ కామెంట్,
వీళ్ళకి సంబంధించిన రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ ఉంది కదా, SJVN గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అందులో 20% దగ్గరగా వాటాని 2000 crores కి సెల్ చేద్దాం అనుకుంటున్నారని. సో ఓవరాల్ లెక్క ప్రకారం 20% 2000 కి సెల్ చేస్తే ఓవరాల్ వాల్యూ ఎంత ఉంటుంది ఆ కంపెనీకి? 10,000 crores వీళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ కి వీళ్ళు వాల్యూ చేస్తున్నట్టు. మార్కెట్ ఇప్పటి వరకు 8,000 crore అనుకుంది వాల్యుయేషన్, బట్ వీళ్ళు 10,000 crore లో స్టేక్ సేల్ చేయబోతున్నారని అప్డేట్ చేయడం అది పాజిటివ్ గా చూడాలి. రెండవది, వీళ్ళకి సంబంధించిన బక్సర్ థర్మల్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా యూనిట్ 1 ఎగ్జిక్యూషన్ కమిషనింగ్ డిలే అవుతుందని, FY25 ఎండింగ్ లో, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో జరుగుతుందని, అండ్ యూనిట్ 2 అయితే ఏకంగా 2026 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో జరుగుతుందని ఇలా స్టేట్మెంట్స్ చేశారు. గతంలో అది ఇంకొంచెం ముందు జరగాల్సింది, దాన్ని పోస్ట్ పోన్ అవుతుందని ఇలా చెప్పారు. దాంతో పాటు అరుణ్ 3 ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కూడా Q3 FY26 లోనే ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కమిషనింగ్ జరుగుతుందని, అండ్ ఈవెన్ ఏ కంపెనీతో కూడా మీడియం ఆర్ లాంగ్ టర్మ్ PPA ఏ అగ్రిమెంట్స్ ని కూడా కుదుర్చుకోలేదని ఇలా SJVN వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తుండడం. గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళకి ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో స్టాక్ కి ఇంత వాల్యుయేషన్ నీడ్ లేదని, 40% దగ్గరగా ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని, 75 టార్గెట్ అనేలా గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. బట్ నిన్నటి వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఒకరి అభిప్రాయాన్ని బట్టి మనం స్టాక్స్ రిలేటెడ్ గా బై ఆర్ సెల్ చేయకూడదు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్ గా పలుమార్లు సెల్ ఇచ్చారు, అది పెరుగుతూనే వెళ్ళింది. సో కాబట్టి వీళ్ళు ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారు, లాజికల్ గా కమింగ్ టైమ్స్ లో ఇదే బిజినెస్ కంటిన్యూ అవుతూ ఉంటే మనకి హోల్డ్ చేయడానికి, వాల్యుయేషన్స్ లో హోల్డ్ చేయడానికి కంఫర్ట్ ఉంటుందా లేదా, ఇది మనం అసెస్ చేసుకోవాలి వీళ్ళు చెప్తున్న పాయింట్స్ ని యూస్ చేసుకొని. సో కాబట్టి వీళ్ళు చెప్తున్న దాన్ని బేస్ చేసి ఆర్ ఇంకెవరు చెప్తున్న దాన్ని బేస్ చేసి కూడా బై ఆర్ సెల్ ఎప్పుడు చేయకండి. BEML వాళ్ళు ఇండియన్ నేవీ వాళ్ళతో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా అడ్వాన్స్డ్ మెరైన్ అప్లికేషన్స్, డిఫెన్స్ రిలేటెడ్ గా యూస్ చేసే అడ్వాన్స్డ్ మెరైన్ అప్లికేషన్స్ ని BEML వాళ్ళు ఇండియన్ నేవీ వాళ్ళకి డెవలప్ చేసి అందిస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ICICI సెక్యూరిటీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీని డీలిస్ట్ చేయాలని ICICI బ్యాంక్ వాళ్ళు చాలా టైం బ్యాక్ ప్రయత్నించారు, అండ్ దానికి రీటైలర్స్ దగ్గర నుంచి, చిన్న చిన్న ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి భారీ ఎత్తున నిరసనలు అయితే వచ్చాయి. అండ్ దీన్ని రెగ్యులేటర్స్ వరకు కూడా చిన్న చిన్న ఇన్వెస్టర్స్ తీసుకు వెళ్ళగలిగారు. బట్ ఫైనలీ NCLT ముంబై వాళ్ళైతే ఈ డీలిస్టింగ్ ని అప్రూవ్ చేస్తున్నట్లు అప్డేట్ అయితే చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ICICI సెక్యూరిటీస్ కి సంబంధించి 100 షేర్స్ ఉంటున్నట్లయితే మీకు కమింగ్ టైమ్స్ లో 67 షేర్స్ ఆఫ్ ICICI బ్యాంక్ అయితే వస్తుంది. సో మోస్ట్లీ NCLT వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు కాబట్టి మైనారిటీ షేర్ హోల్డర్స్, ఈవెన్ క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ రిక్వెస్ట్ ని కూడా NCLT ముంబై వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ డీలిస్టింగ్ కి పాజిటివ్ గా అప్రూవల్ అయితే ఇచ్చారు. అండ్ స్టాక్ ఇవాళ 7% దగ్గరగా డౌన్ అయింది. నెక్స్ట్ ఇండోకో రెమెడీస్ గురించి మాట్లాడుకోవాలి. డ్రగ్స్ తీసుకుంటుంటారు కదా, ఆ డ్రగ్స్ ని మానిపించే ప్రయత్నంలో వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందులో ఒకటి హై బ్లడ్ ప్రెషర్. దాన్ని ట్రీట్ చేయడానికి నార్మల్ గా వచ్చే హై బీపీని కాదు, బట్ అలాంటి కండిషన్స్ లో డ్రగ్ విత్డ్రాల్ పాయింట్ లో వచ్చే బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి ఇప్పటి వరకు ఉంటున్న డ్రగ్ కి పేటెంట్ ఉంది. దానికి ఆపోజిట్ గా ఇండోకో రెమెడీస్ వాళ్ళు ఒక కాంపిటేటివ్ జెనరిక్ ని తీసుకురావాలని ప్రయత్నించారు. అండ్ దానికి US FDA వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ అయితే దొరికింది. లోఫెక్స్డిన్ టాబ్లెట్స్ 0.18 mg రిలేటెడ్ గా ఈ టాబ్లెట్స్ ఒక డోసేజ్ ఉంటుందని, అండ్ దీనికి ఆల్మోస్ట్ $16 million దగ్గరగా US సేల్స్ అయితే ఉన్నాయని, అండ్ ఇమీడియట్ గా దీన్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్లు. అండ్ ఇప్పుడు ఇది వీళ్ళు జెనరిక్ గా, ఈ జెనరిక్ థెరపీగా ఫస్ట్ వీళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి నెక్స్ట్ 180 days వరకు కూడా ఏ కాంపిటీటర్ వీళ్ళ కాంపిటీషన్ గా లాంచ్ చేయకూడదు. ఆల్మోస్ట్ 6 months వరకు వీళ్ళకి ఎక్స్క్లూజివిటీ ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్స్ స్టాక్ లో ఇవాళ మనం గెయిన్ ని చూసాం. నెక్స్ట్ RMC స్విచ్ గేర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ RMC గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి 50 మెగావాట్ రెన్యూవల్ ఎనర్జీ పార్క్ రాజస్థాన్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఆర్డర్ లభించినట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు డెల్టా ఎలక్ట్రానిక్స్ అండ్ థండర్ ప్లస్ వాళ్ళతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని 250 కంటే ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ ఈవీ వెహికల్స్ కి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్లు బ్లూంబర్గ్ రిలేటెడ్ గా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీస్ రిలేటెడ్ గా S&P గ్లోబల్ వాళ్ళు, వీళ్ళు గ్లోబల్ లో ఉంటున్న టాప్ 3 రేటింగ్ ఏజెన్సీస్ లో ఒకరు. S&P, మూడీస్ అండ్ ఫిచ్ ఈ ముగ్గురు గ్లోబల్ గా ఉంటున్న రేటింగ్ ఏజెన్సీస్. వీళ్ళు ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీస్ రిలేటెడ్ గా చాలా కంపెనీస్ కి రేటింగ్స్ అయితే అప్గ్రేడ్ చేశారు. సో ఏ టాటా గ్రూప్ కంపెనీకి గతంలో ఎలాంటి రేటింగ్ ఉంది అండ్ ఇప్పుడు అది ఎలా ఇంప్రూవ్ అయింది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. టాటా మోటార్స్ రిలేటెడ్ గాను BB+ వాచ్ లో ఉన్న వాళ్ళ రేటింగ్ ని BBB స్టేబుల్ కిను అప్గ్రేడ్ చేస్తూ, టాటా పవర్ రిలేటెడ్ గా కూడా BB+ వాచ్ లో ఉంటున్న రేటింగ్ ని BBB- పాజిటివ్ కి అప్గ్రేడ్ చేశారు. అలాగే టాటా స్టీల్ అండ్ టాటా క్యాపిటల్ రిలేటెడ్ గా కూడా గతంలో ఉంటున్న రేటింగ్స్ ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు ప్రధానంగా చెప్తున్న రీజన్ అయితే పేరెంట్ కంపెనీ టాటా సన్స్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అనుకున్న దానికంటే ఎక్కువగా సపోర్ట్ లభిస్తూ ఉండడం, గ్రూప్ కంపెనీస్ అందరికి కూడా ఎక్కువ సపోర్ట్ లభిస్తూ ఉండడం, కమింగ్ టైమ్స్ లో ఈ కంపెనీస్ ఇంకా బాగా గ్రో అవుతాయనే ఒక ఒపీనియన్ తోనే వీళ్ళ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కి లాంగ్ టర్మ్ రేటింగ్ ని ఇంప్రూవ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది ఇంకా క్లియర్ గా మీకు ఇమేజ్ లో కనిపిస్తుంది. ఏ కంపెనీస్ ప్రీవియస్ గా ఏ రేటింగ్ ఉంది, కొత్తగా ఏ రేటింగ్ వచ్చింది, ప్రీవియస్ అవుట్లుక్ ఏంటి, కొత్త అవుట్లుక్ ఏంటి. మోస్ట్లీ ఇవన్నీ కూడా పాజిటివ్ సైడే మార్చారు.
ఓవరాల్ మొత్తం టాటా గ్రూప్ కంపెనీస్ రిలేటెడ్ గా ఈ కంపెనీస్ కి ఈ చేంజెస్ అయితే ఉన్నాయి. యూజువల్ గా ఇలా అప్గ్రేడ్స్ రావడం కంపెనీస్ పరంగా పాజిటివ్ గానే తీసుకోవాలి. లాంగ్ టర్మ్ వీళ్ళు డెట్ రేస్ చేయాలనుకున్నా తక్కువ వడ్డీకి అండ్ ఈజీగా డెట్ లో ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టాలంటే ఈ రేటింగ్స్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ తీసుకున్న సపోర్ట్ 24,670 వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ దానికి ముందు కూడా రెసిస్టెన్స్ గా ఫేస్ చేసిన ఈ జోన్ ని కూడా గమనించండి 24,750 రెండు కూడా సపోర్ట్స్ గా కనిపిస్తున్నాయి. అండ్ అప్ సైడ్ కి వెళ్తుంటే 24,830 అబౌట్ 24,890. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ ఇవాళ 2 times ఆర్ 3 times దగ్గరగా సపోర్ట్ తీసుకున్న 50,360 అది బ్రేక్ అయితే 50,150. ఇక్కడ నుంచి అప్ సైడ్ 50,970 ఆబో 51,250. మార్కెట్స్ అయితే రేంజ్ బౌండ్ లో అయితే లేవు, కన్సాలిడేషన్ లో లేవు. గ్రాడ్యువల్ గా నిఫ్టీ అయితే మూవ్ అవుతూనే ఉంది కాబట్టి రేంజ్ బౌండ్ గురించి థింక్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబో కూడా క్లోజ్ అయింది కాబట్టి లెట్స్ వెయిట్. నిజంగా మార్కెట్ లో ఒక ట్రెండింగ్ డేస్ రాబోతున్నాయా లేదు మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉంటుందా అనేది ఒక చిన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత రేంజ్ గురించి మాట్లాడుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.